నాకు మాత్రం మిస్టర్ అండ్ మిసెస్ పారు రుద్రల్లోనే వైబ్ కనిపిస్తుంది. ఎందుకంటే గెలుపోటములు శాశ్వతం కాదు పారు. మన ప్రేమే శాశ్వతం. నాకు వేలాది మంది కొట్టే చప్పట్ల కంటే నా కోసం ఆరాటపడే నీ గుండె చప్పుడే ఇష్టం. బాక్సింగ్ ఈజ్ మై కెరియర్, బట్ యు ఆర్ మై ఫ్యూచర్. ఆఫ్ కోర్స్ రుద్ర, కానీ ప్రేమ వేరు, కెరీర్ వేరు కాదు. రెండు ఒక్కటే. కెరియర్ ని గెలిస్తేనే ప్రేమ నిలబడుతుంది. సీ మై డియర్ పారు, కెరీర్ లో గెలిచినా గెలవకపోయినా ప్రేమను మాత్రం గెలిపించుకోవాలి. సరే, నాకు విషయం చెప్పు. ఇన్ కేస్ రేపు నేను మ్యాచ్ ఓడిపోయాననుకో. డోంట్ సే దట్ రుద్ర. జస్ట్ అనుకో. ఓడిపోయాను కదా అని నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? ఏంటి రుద్ర, నేనింత ఎక్సైటింగ్ గా నీ మ్యాచ్ కోసం ఆరాటపడుతుంటే నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు నా ప్రాణం రుద్ర. నా ఊపిరున్నంత వరకు నేను నీతోనే జీవించాలని కోరుకుంటున్నాను. నీకిదివరకే చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నీకోసం నేను మా అన్నయ్యని కూడా వదిలేసి వచ్చేస్తాను. ఎందుకంటే నువ్వు లేకుండా నేను బతకలేను. పారు, నేను అదే చెప్తున్నాను. కెరీర్ ఉన్నా లేకపోయినా నా ప్రేమ మాత్రం ఎప్పుడూ నీతోనే ఉంటుంది. నాకది చాలు. నాకు మాత్రం నీ ప్రేమ, నీ గెలుపు రెండు కావాలి రుద్ర. ఎందుకంటే నేను నిన్నెప్పుడు విన్నర్గానే చూడాలి. నీ కోసం కొట్టే చప్పట్లు నా చెవులకు ఎప్పుడు వినపడుతూనే ఉండాలి. ది గ్రేట్ బాక్సింగ్ ఛాంపియన్ రుద్ర ప్రతాప్ గారి భార్య అనే గౌరవం నాకు కావాలి. ఇట్ మీన్స్ నీ గెలుపే నా గౌరవం రుద్ర. సో గెలుపోటములు దైవాధీనమంటూ స్లోగన్లు చెప్పకుండా ఫైట్ హార్డ్. నువ్వు ఛాంపియన్షిప్ గెలుస్తున్నావు, నా కోసం గెలుస్తున్నావు. ఇది ఫిక్స్. హలో హలో రుద్ర. రుద్ర. హలో, ఎవరు మాట్లాడేది? నేను రుద్ర. నేను సూర్యని మాట్లాడుతున్నా. సూర్య? సూర్య, వేర్ ఆర్ యూ? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? నీతో ఒక విషయం చెప్పాలి. యా, చెప్పు చెప్పు సూర్య. చాలా అర్జెంట్. హలో సూర్య, కమాన్ కమాన్, స్పీక్ అవుట్. సూర్య. రుద్ర. అయ్యో, అరే. హలో భయ్యా. భయ్యా. హలో 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 సార్, ఇంతవరకు మీతో మాట్లాడిన పర్సన్ స్పృహ తప్పి పడిపోయాడండి. ఓ షిట్. ఇస్ ఇట్? ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు కొంచెం తనని దగ్గరలో ఏదైనా హాస్పిటల్ ఉంటే తీసుకెళ్తారా? ఫోన్ అడిగితే ఇచ్చానంతే. ఇతన్ని చూస్తే పేషెంట్ లా ఉన్నాడు. ఎటుపోయి ఎటొస్తుందో ఏమో. ఓకే ఓకే, నో ప్రాబ్లం. మీరు ఎక్కడున్నారో చెప్పండి, నేను వెంటనే అక్కడికి వచ్చేస్తాను. అంతవరకు కొంచెం తను జాగ్రత్తగా చూస్తూ ఉండండి ప్లీజ్. మేము పూర్ణ మార్కెట్ జంక్షన్ లో ఉన్నామండి. నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. సత్య, సూర్య ఎక్కడున్నాడో తెలిసిందా? అది సార్. ఏం చేస్తున్నారు మీరిద్దరు? రోడ్ల మీద తిరుగుతూ టైం పాస్ చేస్తున్నారా? ఇడియట్స్. సర్చ్ హిమ్. గంగకు సెక్యూరిటీ అవసరం లేదు. సేమ్ ఫీలింగ్ సార్. కదా, ఒక్క గంగే రప్పాడించేసింది. ఆ ఎదవులకు మళ్ళీ బుద్ధి చెప్పావమ్మాయి. ఏమో అనుకున్నాను, గట్టిదానివే. ఇలాంటి వాళ్ళకి ఇట్టాగేసేయాలి బాబాయ్. అయ్యో, మీరందరూ వచ్చి కూర్చోండి. రండి. అయ్యో, ఏమైంది అతనికి? కూర్చోబెట్టండి. అయ్యో, ఎవరండి ఇతను? ఇతనెవరో నాకు తెలీదండి. ఆరోగ్యం బాగాలేనట్టుంది. ఫోన్ చేసుకోవాలంటే ఫోన్ ఇచ్చాను. మాట్లాడుతూ పడిపోయాడు. ఇతను ఫోన్ మాట్లాడే అతనికి ఇక్కడికే రమ్మని చెప్పాను. నాకు కాస్త అర్జెంట్ పనుంది. కాస్త ఆయన వచ్చేంత వరకు ఈయన మీ దగ్గరే ఉంచండి. దాందే ఉంది, ఉండనివ్వండి బాబు. సరేనండి, థ్యాంక్స్. ఎవరితను?
ఎందుకు పడిపోయాడు? ఇతని కోసం ఎవరొస్తారు? ఎవరు బాబు నువ్వు? రుద్ర. ఏమైంది నీకు? రుద్ర. రుద్ర. ఇతను రుద్ర సార్ పేరు చెప్తున్నాడేంటి? రుద్రతో మాట్లాడాలి. సార్తో మాట్లాడాలంటున్నాడంటే సార్కి ఏదైనా ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాడేమో. బాబాయ్ ఏవో చెప్పాలనుకుంటున్నాడు. ఫోన్లో వీడియో రికార్డింగ్ చేయి. మీరేం చెప్పాలనుకున్నా చెప్పండి. రుద్ర. రుద్ర. నేను చాలా చెప్పాలి. రుద్ర, నీ కెరియర్, నీ లైఫ్ నా వల్లే. మా అన్నయ్య నేను రే అడుగురా. రుద్ర అడుగురా. మా అన్నయ్య నేను మా అన్నయ్య ఎవరో కాదు. రే వాడు ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు రా. అరే ఫోన్లో రికార్డ్ కూడా చేస్తున్నారా?